జై శ్రీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిణి శ్రీకాంత్. హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిణి శ్రీకాంత్. ఫైనల్లీ నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఎన్నిసార్లు ట్రై చేశానో వీడియోస్ పెట్టాలని, కొన్ని ఇష్యూస్ వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. సో ఇప్పటికైనా వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఈ వీడియోతోని స్టార్ట్ చేస్తున్నాను. నాకు డౌట్ ఉంటుండే ఈ వీడియో కూడా చేయను అని, బట్ కంపల్సరీ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఎలా వచ్చినా ఎలా ఉన్నా ఏదేమైనా సరే ఎన్ని వీడియోస్ తీసుకున్నా కూడా పోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. సో వీడియో స్పెషల్ ఏంటంటే మా యానివర్సరీ రోజు తీసిన వీడియో అన్నమాట. స్పెషల్ ఉండాలి కదా ఫస్ట్ వీడియో అంటే. సో అందుకే యానివర్సరీ వీడియో పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి రీజన్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఫియర్గా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. బట్ నేను చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంకొకటి ఏంటంటే పాజిటివిటీ కంటే నెగిటివిటీయే ఎక్కువ వస్తుంది. నెగిటివ్ని మనం పాజిటివిటీని తీసుకున్నంత ఈజీగా తీసుకోలేము. నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కూడా. సో దానివల్ల ఎలా ఉంటుందో ఏమవుతుందో అని నేను ఛానల్ని కూడా చాలా లేట్గానే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో కూడా వీడియోస్ పెట్టడానికి ట్రై చేశాను, కానీ పెట్టలేకపోయాను. షార్ట్స్తోనే అడ్జస్ట్ చేశాను. ఇప్పటికి కూడా షార్ట్స్ వస్తూ ఉంటున్నాయి, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ డైలీ అప్లోడ్ చేస్తున్నాను. సో దాంతోపాటు ఇప్పుడు వీడియోస్ కూడా చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. వీడియోస్ తీస్తున్నాను బట్ పోస్ట్ చేయట్లేదు. కంపల్సరీ ఈ వీడియో పోస్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యి వీడియో పోస్ట్ చేస్తానో లేదో చూడాలి. మరి చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో మ్యారేజ్ డే కదా, యానివర్సరీ కాబట్టి మేము ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వచ్చాము. టెంపుల్ ఎక్కడ అంటే మా విలేజ్లోనే, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. టెంపుల్ వచ్చేసి శ్రీ గోదా రంగనాయక స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో ప్రతి ఫెస్టివల్కి కానీ ఏ చిన్న ఉత్సవమైనా కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది. అందరం వెళ్ళి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. విలేజ్ అంటే అలానే ఉంటుంది కదా, నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. శ్రావణం స్టార్ట్ అయితే చాలు పూజలు ఎక్కువైపోతాయి. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ కూడా. టెంపుల్ గురించి కూడా నేను ముందు వీడియో పెడతాను, చూడండి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానో నన్ను చూసి నా బాబా అదే ఫాలో అవుతున్నాడు. నేను చెప్పకుండా బొట్టు తీసేసుకొని పెట్టుకుంటున్నాడు. సో చిన్న పనులు పిల్లలు చేస్తుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం చెప్పకుండా వాళ్ళకే తెలిసినట్టు వాళ్ళు ఏదో చేస్తుంటే ఆ ఫీలింగే వేరు. అలాంటివన్నీ నేను వీడియోస్ తీయాలని చాలా ట్రై చేస్తాను. బట్ ఏంటో నేను తీసే టైంకి తను అంత ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము కమాన్పూర్కి. కమాన్పూర్ వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్ అనమాట. సో కమాన్పూర్లో ఆదివార స్వామి టెంపుల్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ టెంపుల్ సెకండ్ ఇది. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి తిరుమలలో ఉంటుంది, అందరికి తెలిసే ఉంటుంది కదా. సో స్టార్టింగే ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో స్వామివారి పాదాలు ఉంటాయి. ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటంటే 60 సంవత్సరాల కిందట స్వామివారు ఎలుకంత సైజులో ఉండేవారట. ప్రస్తుతానికి చాలా పెరిగారు. అంటే ఇయర్లీ స్వామివారు కొంచెం పెరుగుతూ వస్తారు అనేది భక్తుల నమ్మకమే కాకుండా సాక్షాధారం కూడా ఉందన్నమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓపెన్ టెంపుల్ అన్నమాట. గోపురం ధ్వజస్తంభం లాంటివి ఏమీ ఉండవు. చూస్తున్నారు కదా, స్వామివారు దూరం నుంచి చూస్తున్నా కనిపిస్తారు. స్వామివారి పైకి ఎదురుగా ఒక చిన్న రూమ్లా ఉంటుంది, అందులో వెంకటేశ్వర స్వామివారు కూడా దర్శనమిస్తారు. ఎవ్రీ ఇయర్ ఉగాదికి చాలా బాగా గ్రాండ్గా ఉత్సవాలు జరుగుతాయి. అసలు ఇయర్లీ పెద్ద మొత్తంలో జరిగే ఉత్సవాలు ఉగాది రోజే జరుగుతాయి. ఆ రోజు అకేషన్స్ బట్టి అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుతారు, మ్యారేజెస్ కూడా చేసుకుంటారు, చిన్న అకేషన్స్ కూడా ఇక్కడ చేసుకుంటారు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఓపెన్ ఏరియా అన్నమాట. ఇక్కడ నాగులమ్మ వారు కూడా ఉంటారు, దర్శించుకొని
బయటికి వెళ్ళడమే. సో ఈవినింగ్ అయింది, ఇంటికి వచ్చేసాము. సెలబ్రేషన్స్ అన్నమాట. చాలా గ్రాండ్గా చేసుకునే సెలబ్రేషన్స్ ఏం కాదులేండి. ఏదో చిన్న కేక్ తెచ్చుకొని మేము ఇంట్లో 9 మెంబర్స్ ఉంటాం, మా జాయింట్ ఫ్యామిలీ. సో అంతవరకే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఏదో ముందు ముందు వీడియోస్లో చాలా మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సెలబ్రేషన్స్ అన్నమాట. కేక్ కటింగ్ జరుగుతుంది. అసలు నేను వీడియో రికార్డ్ అవుతుందో లేదో అనే డౌట్తోనే ఉండే. రికార్డ్ అయింది, కాకపోతే సరిగ్గా లేదన్నమాట. అది ఫోన్ జరిగినట్టుంది, అందుకే కేక్ కనిపించట్లేదు మీకు. కాకపోతే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయి. మా బాబు చూసారా, ఇద్దరికి ఎట్ ఏ టైం కేక్ పెట్టి ఫోటోకి పోజెస్ ఇస్తున్నాడు. తన వల్లనే మనం ఎప్పుడు డల్గా ఉన్నా పిల్లలు ఉంటే అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ డల్నెస్ అంతా పోగొట్టి మనల్ని హ్యాపీగా ఉండేలా చేస్తారు. వద్దు కేక్ కటింగ్ వద్దు అనుకున్నాము, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే అన్నమాట. బట్ బాబు ఉన్నాడు కదా, సెలబ్రేషన్స్ చేసుకుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి చిన్నగా కేక్ కట్ చేసుకున్నాము ఇంట్లోనే. సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయో మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకా మా బాబు అల్లరి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.